गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అందరికీ మొట్టమొదట నా వాత్సల్యపూర్వక నమస్కారాలండి. ఇవాళ కరీంనగర్లో మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. కొత్తగా వచ్చిన వారిలో ఒక ప్రశ్న ఉండొచ్చు, మనం ఎందుకు సుషుమ్న క్రియాయోగం ఆచరించాలి? అవునా? ఎప్పుడు మనము ఏ పని చేయాలన్నా దీనివల్ల నాకు ఏంటి లాభం అని అనుకోవడం మానవ నైజం. అది తప్పకుండా ఉండాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీకు మన రోజువారీ జీవితంలో క్రియ అవసరమా లేదా మీరే చెప్పండి. అవసరమా? అవసరమే కదండి. మనకి భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఒక అద్భుతమైన వాక్యం చెప్పారన్నమాట. అదేంటంటే యోగః కర్మసు కౌశలం. అంటే ప్రతిరోజు మనము యోగాన్ని అభ్యసిస్తూ ఉంటే మనం చేసే పనిలో నైపుణ్యత, ఫైన్ ట్యూనింగ్ పెరుగుతుంది అని. మరి ఎవ్వరు కానీ ఏ పని చేసినా ఏమనుకుంటారు? మనం ఈ పనిని నేర్పుగా, ఓర్పుగా ఎంత చక్కగా చేయగలమనే కదా ఎవరు కానీ ఏ పనినన్నా మొదలు పెడతారు. అలా చేయడానికి ఇప్పుడు ఉండే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనకి ఎక్కువ విశ్వశక్తి
అవసరం ఉంటుందన్నమాట. మరి ఈ విశ్వశక్తిని తక్కువ టైంలో మనం ఎలా పొందగలమంటే సుషుమ్న క్రియాయోగం ద్వారా చాలా సులభంగా మనము ఎక్కువ శక్తిని పొందగలం. ప్రతి ఒక్కరిలో కూడా ఒక జీవశక్తి ఎప్పుడు ఉంటుందన్నమాట. ఆ జీవశక్తిని, మనలో ఉండే ఆ జీవశక్తిని ఎక్కువ ప్రజ్వలింప చేసుకోవడమే మనం చేయవలసిన పని. ఆ జీవశక్తి ద్వారా మనము ఈ ప్రపంచంలో చాలా చాలా సాధించవచ్చు. మరి దీనికోసం మనం ఏం చేయాలంటే ప్రతిరోజు భగవంతుడు మనకిచ్చిన 24 గంటల్లో 1 గంట మనతో మనము, మనలో మనము ఉండగలిగితే చాలు. మిగతా 23 గంటలు మీ ఇష్టం. కానీ 1 గంట మాత్రం మీ ఆత్మ కోసం మీరు తప్పకుండా స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మొట్టమొదట ఈ సుషుమ్న క్రియాయోగం ఎలా అభ్యాసం చేయాలి అని తెలుసుకుందామండి. మొట్టమొదట మనము స్థిర సుఖ ఆసనము. ఇప్పుడు మనం కుర్చీలో కూర్చోన్నాం. ఇలా 49 నిమిషాలు మనము ఇంట్లో అభ్యాసం చేసినప్పుడు వచ్చి పద్మాసనం కానివ్వండి, అర్ధ పద్మాసనమో, లేకుంటే సిద్ధాసనమో, వజ్రాసనమో, ఏదన్నా మీ ఇష్టం. లేకుంటే కింద కూర్చున్నప్పుడు ఒక చిన్నటి మెత్త వేసుకొని కూర్చుంటే చక్కగా మనము అభ్యాసం చేయగలమన్నమాట. ఈ ఆసనాల్లో ఏ ఆసనాన్నన్నా, లేదంటే కుర్చీలో కూర్చోనన్నా, ఎందుకంటే క్రియ అభ్యాసం చేసేటప్పుడు ఎక్కడ శరీరంలో అనీజినెస్ ఉండకూడదు, చాలా సుఖంగా ఉండాలి. కాబట్టి 49 నిమిషాలు మీరు ఎలా కంఫర్టబుల్గా కూర్చోగలరో ఒకసారి డాలస్లో ధ్యానం క్లాస్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి చెప్పానన్నమాట. 49 నిమిషాలు మీకు ఏ కంఫర్టబుల్ ఆసనమో దాన్ని మీరు చేయొచ్చని చెప్పినప్పుడు ఒక 25 ఏళ్ళ అమ్మాయిలు వేసి, నేను చాలా కంఫర్టబుల్గా 49 నిమిషాలు శవాసనంలో అయితే చేయగలను, కాబట్టి శవాసనంలో చేయొచ్చా అని అడిగారు. దయచేసి శవాసనంలో క్రియ చేయకూడదండి. మీలో కూడా ఎవరికన్నా ఇలాంటి సందేహాలు ఉంటే నివృత్తి చేస్తున్నాను. ధ్యానం అంటే క్రియ అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వను, శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు, అప్పుడు అది యోగ నిద్ర అవుతుందండి. ఫస్ట్ మనము స్థిర సుఖ ఆసనంలో వెన్నెముక వీలైనంత నిటారుగా కూర్చునేలా అభ్యాసం చేయాలి. ఒకవేళ మీకు వీలు కాకపోతే 21 నిమిషాలన్నా, 21 నిమిషాలు కూర్చోలేని వాళ్ళు మీలో ఎవరు ఉండరు అనుకుంటాను. 21 నిమిషాలు ఏమండి? మొట్టమొదట ఇది 4 ధ్యాన పద్ధతుల కలయిక అని చెప్పుకున్నాం. చేతులను యోగ ముద్రలో ఉంచుకోవాలి. చేతులను యోగ ముద్రలు ఏం చేస్తాయంటే మన శరీరంలోని పంచకోశాలని కానివ్వండి, పంచభూత తత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు వీఆర్ మేడ్ అప్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని. ఇందులో ఏదన్నా ఒక తత్వము ప్రకోపించినప్పుడు మనలో చాలా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందికి అగ్నితత్వము ప్రకోపిస్తూ ఉంటుందన్నమాట.
అగ్నితత్వం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? కోపము, టెన్షను ఇవన్నీ ఎక్కువవుతూ ఉంటాయి. ఈ మన వేళ్ళ చివరి భాగంలో ఒకలాంటి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చివరలో మనము టచ్ చేసి, అంటే ఇప్పుడు మనం యోగ ముద్రలో ధ్యానం చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఎనర్జీ మీకు వెళ్ళడం చక్కగా తెలుస్తుంది. ఈ ముద్రలో మనం వచ్చి బొటన వేళ్ళు 2 టచ్ చేస్తాం. అలా టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన శరీరంలో ఉండే సుషుమ్న నాడి ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. మన శరీరంలో 72,000 నాడి సముదాయం ఉంది. అందులో ఏకైక దైవ నాడి వచ్చి సుషుమ్న నాడి. అలాగే మనము చూపుడు వేళ్ళు 2 టచ్ చేసినప్పుడు మనలో ఉండే ఇడా పింగళ నాడులకి ఎక్కువ వైబ్రేషన్ వస్తుందన్నమాట. మిగతా 3 వేళ్ళు ఇంటర్లాక్ చేసినప్పుడు మిగతా నాటికి అందరికీ ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ ముద్ర వలన ఏమవుతుందంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చే విశ్వశక్తి మన నాభి స్థానంలో ఉండే మణిపూరక చక్ర స్థానంలో ఒక శ్రీచక్రంలా ఫామ్ అవుతుంది. శ్రీచక్రం ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ తెలిసే ఉంటుందండి. కాబట్టి ఈ ముద్రని శ్రీచక్ర ముద్ర అని కూడా అంటూ ఉంటారు. మనము ధ్యానం చేసిన 49 నిమిషాలు పూర్తిగా చేతులను యోగ ముద్రలోనే ఉంచుకోవాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే కాకుండా మీరు ఎవరితోన్నా మాట్లాడుతున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఖాళీగా కూర్చున్నారు, అప్పుడు కూడా చేతులను యోగ ముద్రలో ఉంచుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే, మనలో ఉండే శక్తి వృధా అవ్వదు. ఏమండి, మొట్టమొదట మనం నిటారుగా కూర్చున్నాం, చేతులను యోగ ముద్రలో ఉంచుకున్నాం. రెండవ స్టెప్ ఏంటంటే ఓంకారము. సుషుమ్న క్రియాయోగంలో ఓంకారాలు 21 సార్లు మినిమం, మ్యాక్సిమం మీ ఇష్టం, ఎంతసేపు అన్నా చేసుకోవచ్చు. ఈ ఓంకారాల వల్ల మనకు ఏమి జరుగుతుంది? మీరు ఎప్పుడన్నా గమనించారా? అంటే మనకు తెలియకుండానే కంటిన్యూస్గా ఒక ఆలోచన పరంపర వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచన అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందే, లేకుంటే ఏదైనా ఫంక్షన్ చేయాలి, దాని గురించి ఆలోచించి ప్లాన్ చేయడం కాదు నేను చెప్పేది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ సరదాకి ఒక 5 నిమిషాల పాటండి, జస్ట్ ఒక బుక్ తీసుకొని మీకు వచ్చే ప్రతి ఆలోచన రాయండి. అంటే ఒక ఆలోచనకి అస్సలు సంబంధం ఉండదన్నమాట. దాన్ని ఇన్నర్ చాటర్ అంటారు. ఈ ఇన్నర్ చాటర్ వల్ల మన శక్తి ఎంతో వృధా అయిపోతూ ఉంటుంది. చేసే పని మీద వచ్చి కాన్సంట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ చూసినట్లయితే అటెన్షన్ స్పాన్ 5 సెకండ్లకు పడిపోయింది. దీనిపైన కాన్సంట్రేషన్ చెయ్యాలంటే ఏకాగ్రత లేనిదే మనము ఏ పని కూడా పూర్తి న్యాయం చేయలేము. ఒక పని ఏకాగ్రతతో చేసినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉంటుంది, అవునా? ఈ ఏకాగ్రతని ఎలా పెంచుకోవాలి? ఈ ఇన్నర్ చాటర్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ ఇర్రెలవెంట్ థాట్స్ని
ఎలా తగ్గించుకోవాలి? మీకు నేను ఒకసారి ఒకరిని 1 మినిట్ మీరేం ఆలోచించుకోవద్దు, సడన్గా అడిగాననమాట. మీకు ఏ థాట్స్ వస్తుందో 1 నిమిషం చెప్పండి అనేసి. అంటే ఆ ఇర్రెలవెంట్ థాట్స్ ఎలా ఉంటాయో జస్ట్ మీకు 1 నిమిషం ఎలా ఉంటుందో చెప్తానండి, సంబంధం లేకుండా. అంటే మొదటి థాట్ వాళ్ళు చెప్పింది, మా కుక్క పిల్ల చాలా బాగుంటుందండి. ఇవాళ న్యూస్లో అలా చెప్పుండకపోయింటే బాగుంటుంది మోడీ గారు. నేను లాస్ట్ టైం ఇటలీకి వెళ్ళినప్పుడు ఆ రెస్టారెంట్లో ఆ డిష్ తిన్నాను, ఎంత టేస్టీగా ఉందో. మా తోటలో ఆవు దూడ వేసిందండి. అది నలుపు తెలుపు కలర్లో కాటు కళ్ళతో ఎంత అందంగా ఉందో. మా పక్కింటి అబ్బాయికి జాబ్ వచ్చిందో లేదో. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఇర్రెలవెంట్ థాట్స్, ఇన్నర్ చాటర్ అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఇలాగా కొన్ని వేల ఆలోచనలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆలోచనకి మనకి ఎంత శక్తి కావాలి? ఎంత శక్తిని మనం మన రోజువారీ జీవితంలో వృధా చేసుకుంటున్నాం? అవునా కాదా? కాబట్టి ఈ ఇన్నర్ చాటర్ని మనం తగ్గించుకోవాలా వద్దా? ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వచ్చి ఇంకా ఇన్నర్ చాటర్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇందులో ఈ సుషుమ్న క్రియాయోగంలో మనము ఓంకారాల్ని దీర్ఘంగా చేద్దాం. ఇప్పుడు నేను మీకు 3 రకాల ఓంకారాలు మీతో చేయిస్తానండి. మీరు నాకు ఏది ఎఫెక్టివ్గా ఉందో మీరే చెప్పాలి. ఏమండి? ఓం, జస్ట్ ట్రై చేయండి. ఓం. ఇంకోటి వచ్చి 1:2 రేషియోలో అకారము ఉకారము సైలెంట్ ఉంటుంది, వకారం అండి. అది నాభి స్థానం నుంచి చేస్తాం. నాభి స్థానం నుంచి ఫీల్ అవ్వండి. ఓం. ఇంకొక విధంగా ఎలా అంటే ఓం. ఇప్పుడు మీరందరూ 3 రకాలుగా అభ్యాసం చేశారు కదండి. మీకు ఏ ఓంకారము ఎఫెక్టివ్గా అనిపించింది? అంటే శరీరము భాగం కానీ తలలో కానీ వైబ్రేషన్స్ ఎక్కువ ఎలా ఓంకారాన్ని చేసినప్పుడు మీరు చక్కగా ఎక్కువ వైబ్రేషన్స్ ఫీల్ అయ్యారో చెప్పండి. సెకండ్ టైం కదండి. అకారము ఉకారము వకారము కలయికే ఓంకారము. ఓంకారం ఇస్ ద హైయెస్ట్ సౌండ్ ఎనర్జీ. ఈ సుషుమ్న క్రియాయోగంలో మనము నాభి స్థానం నుంచి ఓంకారాన్ని అభ్యాసం చేస్తామన్నమాట. అలా చేసినప్పుడు ఇన్నర్ చాటర్ అన్నది తగ్గిపోతూ వస్తుంది. ఇంకా వేరే మార్గము ద్వారా ఈ ఇన్నర్ చాటర్ని, ఈ ఆలోచన పరంపర ఏదైతే వరదలా వచ్చి మన శక్తిని మొత్తము తీసేసుకుంటుందో ఆ ఆలోచన పరంపరని ఇంకా ఏ విధంగానూ ఇంత ఫాస్ట్గా మనం తగ్గించుకోలేము. ఇది ఈ ఓంకారం ఒక షార్ట్కట్ మెథడ్ అనే చెప్పాలి. కాబట్టి
ఓంకారాన్ని మనం చేసే ఓంకారాన్ని మనము వింటూ నాభిస్థానం నుంచి ఓంకారాన్ని అభ్యాసం చేస్తాం. తర్వాత మూడవ క్రియ వచ్చి దీర్ఘ శ్వాసలు. మామూలుగా మీరు గమనించినట్టయితే అండి, మనకి శ్వాసలు పైనే జరుగుతూ ఉంటాయి. ఈ పై శ్వాసల వల్ల ఏం జరుగుతుందంటే, మనకి కావలసినంత ప్రాణశక్తి మన శరీరము గ్రహించుకోవటం లేదు. ఇందువల్లనే అనేక రకాలైన కొత్త జబ్బులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇందులో కూడా మనము ఓంకారాన్ని నాభిస్థానం వరకు తీసుకెళ్ళి నాభిస్థానం నుంచి బయటకు వదిలిపెడతాం. అలా చేసేటప్పుడు మనము భావంతో చేయాల్సి ఉంటుంది. భావంతో అంటే మనము శ్వాసని లోపలికి తీసుకునేటప్పుడు మన మనోభావం ఎలా ఉండాలంటే, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ఆనందాన్ని తీసుకుంటున్నాను, ఆత్మీయతను తీసుకుంటున్నాను, ఓపికను తీసుకుంటున్నాను. అలా ఎవరెవరికి ఏ పాజిటివ్ క్వాలిటీస్ మీరు కావాలనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ని మీరు చక్కగా మీ లోపలికి తీసుకుంటుంటారు. అలాగే వెన్ యు ఆర్ బ్రీతింగ్ అవుట్, మీకు శ్వాసని బయటకు వదిలిపెట్టేటప్పుడు మీకు ఏ క్వాలిటీస్ మీలో నచ్చలేదో, మీకు వద్దనుకుంటున్నారో వాటిని నిశ్వాస ద్వారా చక్కగా బయటికి వదిలిపెట్టండి. అంటే అనారోగ్యాన్ని బయటకు వదిలిపెట్టేస్తున్నాను, కోపాన్ని, దుఃఖాన్ని, ఇలా ఏదైతే మీకు ఇష్టం లేదో ఆ క్వాలిటీస్ని, ఏదో సరికాని క్వాలిటీస్ ఏదన్నా కొద్దిగా మీలో ఉన్నా కూడా నిశ్వాస ద్వారా చక్కగా వదిలిపెట్టేయడం అండి. ఈ భావశ్వాసలు ఎలా చేయాలంటే, మీకు సులభంగా అర్థం అవ్వాలంటే, మీరందరూ బ్రూ కాఫీ అడ్వర్టైజ్మెంటో లేకుంటే తాజ్ టీ అడ్వర్టైజ్మెంటో చూస్తుంటారు కదండి. అప్పుడు ఎలా తీసుకుంటారు అడ్వర్టైజ్మెంట్లో? ఎలా భావంతో అలా తీసుకుంటారు కదండి. అందరూ చూసుంటారు. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను. అంటే నెమ్మదిగా శ్వాసని లోపల వరకు భావశ్వాసని నాభిస్థానం వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి నెమ్మదిగా బయటకి వదిలిపెట్టేస్తారనమాట. ఇలా సుషుమ్న క్రియాయోగంలో 14 సార్లు భావశ్వాసలు చేయవలసి ఉంటుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట, భగవంతుడు నీటి ధర్మాన్ని, ఆహార ధర్మాన్ని అవి మనకే వదిలిపెట్టి ఈ ప్రాణశక్తిని మనం తీసుకునేదాన్ని, ఆ బాధ్యతను భగవంతుడు తీసుకున్నాడేమో. ఎందుకంటే ఒక్క సెకండ్ కాలం మనం మర్చిపోయినా ఏమవుతుందో. అందుకు భగవంతుడికి ఒక్కసారి మనస్ఫూర్తిగా మనము కృతజ్ఞత తెలుపుకుందాం. కాబట్టి ఇందులో మినిమం 14 సార్లు. తెల్లవారుజామున టైంలో ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణశక్తి నిల్వలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ టైంలో కానీ, సాయం సంధ్యా సమయంలో కానీ మనము భావశ్వాసలు చేసినట్లయితే తక్కువ టైంలో ఎక్కువ శక్తి, ప్రాణశక్తి పొందగలమన్నమాట. చివరిగా అండి, భ్రూమధ్య స్థానంలో దృష్టి. భ్రూమధ్య స్థానం అన్నా అనొచ్చు, మనం బొట్టు పెట్టుకునే స్థానాన్ని మనం మూడో కన్ను స్థానం అన్నా అనొచ్చు, ఆజ్ఞాచక్ర స్థానం అన్నా అనొచ్చు. ఈ స్థానంలో మన దృష్టి నిలపాలి.
దృష్టి నిలపడం అంటే మనము బాబాజీ గారి ఫోటోలో ఉన్నట్టు కళ్ళు పైకి తిప్పేసుకోవడం కాదండి. మన ఎరుకని మాత్రము భ్రూమధ్య స్థానంలో ఉంచుతాం. అంటే ఏ ఆలోచనలు, ఇతరమైన ఆలోచనలు మనకొద్దు. ఈ 49 నిమిషాలు ఏం జరుగుతుంది? మనము మన ఆత్మతో అనుసంధానమయ్యే సమయం. కాబట్టి మనము మన ఆలోచన పరంపరలంతా పక్కకు పెట్టి, అన్ని విషయాలు మర్చిపోయి, ఇప్పుడు నేను ఒక ఆత్మనే అనుకొని, ఆ భావంతోనే భ్రూమధ్యంలో దృష్టి పెడతామన్నమాట. అంతేకాకుండా మనము కళ్ళు మూసుకొని ఈ క్రియ చేయవలసి ఉంటుంది. మన శరీరంలో ప్రధానం శిరస్సు. శిరస్సులో ప్రధానమైనది ఏంటండి? నయనాలు. మనకి ఈ ప్రపంచంతో కనెక్షన్ దేనివల్ల వస్తుంది? కళ్ళ ద్వారా. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు తగ్గిపోతాయి. అందుకని కళ్ళు మూసుకోవాలి. ఒకసారి నేను బ్లైండ్ స్కూల్కి వెళ్ళి క్రియ చెప్పడం జరిగిందనమాట. ఒక గంట వాళ్ళతో గడిపినప్పుడు నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో అండి. నేను అనుకుంటూ ఉంటాను, కళ్ళుండే వాళ్ళందరూ వెళ్ళి కాసేపు ఎప్పుడో మీ లైఫ్లో మీకు టైం దొరికినప్పుడు ఒక గంట వాళ్ళతో స్పెండ్ చేస్తే ఏమనిపిస్తుందంటే, కొందరు ఫీల్ అవుతూ ఉంటారు, నాకు జీవితంలో అది లేదు, ఇది లేదు, అలా ఫీల్ అవ్వడం మానేస్తారనమాట. అక్కడికి వెళ్తే జీవితం యొక్క విలువ, ఆత్మ యొక్క విలువ, సాధన విలువ, ముఖ్యంగా సమయం యొక్క విలువ బాగా తెలుస్తుందేమో అని అనిపిస్తుంది. భగవంతుడి పట్ల కృతజ్ఞత కూడా అపారంగా పెరిగిపోతుందన్నమాట. ఈ సంఘం పట్ల మన బాధ్యత ఇంకా ఎక్కువ గుర్తుకొస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనందరం వీలైనంత నిటారుగా కూర్చుందాం. చేతులను యోగ ముద్రలో ఉంచుకుందాం. కళ్ళు మూసుకొని నాతో పాటు ఓంకారాలు చెప్తారు 21 సార్లు. తర్వాత 14 సార్లు భావశ్వాసలు దీర్ఘంగా చేస్తారు. తర్వాత మామూలు బ్రీదింగ్కి వచ్చేసి దృష్టిని భ్రూమధ్య స్థానంలో ఉంచుతారు. ఓంకారాలు, దీర్ఘశ్వాసలు కూడా మీ లంగ్ కెపాసిటీని బట్టి, ఒక్కొక్కరికి ఒక్కొక్క లంగ్ కెపాసిటీ ఉంటుంది. కొందరు చాలా దీర్ఘంగా చేయగలరు, కొందరు. కాబట్టి బలవంతంగా ఏది చేయొద్దండి. సో మీరందరూ ఒక అద్భుతమైన క్రియను నేర్చుకోవడానికి వచ్చారు కదండి. కాబట్టి అందరూ క్రియను చిరునవ్వుతో మొదలు పెడతాము. కళ్ళు మూసుకుందాం.
14 సార్లు భావముతో నాభి స్థానం వరకు దీర్ఘ శ్వాసలు.
హాయిగా అలవోకగా భ్రూమధ్య స్థానంలో దృష్టి నిలపడం. ఏ ఆలోచనలు మనకొద్దు. చక్కగా ధ్యాన స్థితిలో లయమవుతాం. ఏ మంత్రము వద్దు. ఏ దేవుని రూపము ఊహించుకొనవద్దు. ఆలోచనారహిత స్థితే ధ్యానం.
ఓకే అండి. నెమ్మదిగా చేతులను కళ్ళ మీద ఉంచుకొని ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. పూర్తిగా ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేందుకు 1 మినిట్ అందరం క్లాప్ చేసుకుందాం. ఓకే అండి. ఇవాళ కొత్తగా వచ్చిన వారు ఎలా అనిపించింది? ఇలా ప్రతిరోజు 49 రోజులు 49 నిమిషాలు చేస్తే మీకు ఇందులో పవర్ అర్థమవుతుందన్నమాట. ఒకవేళ ఏ రోజన్నా మీకు తీరిక లేదనుకోండి, 21 నిమిషాలన్నా కనీసం. ఎందుకంటే మనం ధ్యానం చేసినప్పుడు మన చుట్టూ ఒక ఎనర్జీ రింగ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు మన సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకుందామా? అలాగే మన ఎనర్జీ బాడీని కూడా ప్రతిరోజు మనం ధ్యానంతో ఛార్జ్ చేసుకుంటాం. ఈ ధ్యాన సాధనతో పాటు ఈ 4 క్రియలతో పాటు సుషుమ్న క్రియాయోగంలో మనకి పరమ గురువులు ఇంకొక విషయం చెప్పారండి. ఏంటంటే ప్రతిరోజు పడుకునే ముందు ఒక 10 నిమిషాల పాటు ఆత్మ పరిశీలన, అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. అది కూడా ఈ క్రియలు ఎంత ముఖ్యమో సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కూడా అంతే ముఖ్యమండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ ఒక్క 49 రోజులు తప్పకుండా ఈ సుషుమ్న క్రియాయోగాన్ని అభ్యాసం చేయాలని, చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన అతిథిగా విచ్చేశారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ కర్ణన్ గారు. విజ్ఞాన శేఖరులు, కార్యనిర్వహణాధీశనులు వారు. తమిళనాడులో జన్మించి కృషితో అనన్య సామాన్యమైన అంకిత భావంతో విజయం సాధించి సమాజ హితం కోసం అవిశ్రాంతంగా వారు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా సగౌరవంగా స్వాగతిస్తున్నాం. వారి సతీమణిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అమ్మగారి హస్తాల మీదుగా వారు ఆశీస్సులను అలాగే ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు. మరొక్కసారి మన చప్పట్లు వినిపిద్దాం వారికి. మాన్యులు శ్రీ ఆర్వి కర్ణన్ గారిని వారి స్పందనను అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది జనరల్గా నా మీటింగ్ అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. మన అఫీషియల్స్ ఉంటారు, లేదన్నా పబ్లిక్లో స్కీమ్స్ గురించి మీటింగ్ ఉంటుంది. ఒక డిఫరెంట్ మీటింగ్ నాకు ఈరోజు. ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక అమ్మవారికి నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. వారు పుట్టిన అదే స్టేట్ నుంచి నేను కూడా వచ్చాను. వారు చెప్పిన బాబాజీ గురించో లేదా సిద్ధర్ గురించో నాకు కూడా ముందే చాలా అవగాహన ఉంది. వారు చెప్పిన పళని టెంపుల్ గురించి మీరు అందరూ వింటారు. అక్కడ నేను 20 సార్లు 30 సార్లు వెళ్ళి ఉంటాను. చాలా శక్తికరమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. సో చాలామందికి దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, కొంతమందికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు. బట్ దేవుడి మీద నమ్మకం ఉన్నా నమ్మకం లేకన్నా
బట్ స్పిరిచువాలిటీ మీద నమ్మకం నాకు చాలా ఉంది. ఇప్పుడు ఈ మెడిటేషన్ ద్వారా ఒక స్పిరిచువల్ లెవెల్ మనం తీసుకెళ్తున్నాం. ఎవరైనా చేయొచ్చు, అది ఏ రిలీజన్ చేయొచ్చు, ఏ మతం వారు ఫాలో చేసిన వారు కూడా ఈ మెడిటేషన్ చేయొచ్చు. ఇది హిందూ రిలీజన్ కాదు, వేరే రిలీజన్ ఎవరు చేయకూడని ఏం లేదు. సో ఇంత పెద్ద మెడిటేషన్ వల్లనే మీరు చెప్పిన సమాజం చాలా పీస్ఫుల్గా హార్మోనీగా ఎక్స్టెండ్ అవ్వాలన్నా మెడిటేషన్ ద్వారానే చేయడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా కొన్ని డిఫరెంట్ మెడిటేషన్ ట్రై చేసి ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒక 20-30 మినిట్స్ అందరం ఒక హార్మోనియల్ లెవెల్లో, ఎక్సిస్టెన్స్ లెవెల్లో మనం అందరూ వెళ్ళలేము. ఒక పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేసి అందరం ఒక రీచ్ టు హార్మోనియల్ లెవెల్. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా అమ్మవారికి నా తరపు నుంచి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తాను. కరీంనగర్ ప్రజలకు ఇది మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా తరపు నుంచి, ఈ ఆర్గనైజ్ అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Education is a manifestation of perfection already in man అంటారు స్వామి వివేకానంద. విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు ఏర్పాటు కావాలని, సకల విద్యలకు కేంద్రమైన ఈ భారతదేశానికి పునర్వైభవం తీసుకురావాలని, విద్యార్థులకు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందించాలని కృషి చేసే ట్రెస్మా స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ యాదగిరి శేఖర్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారు అమ్మగారి ప్రత్యేకమైన ఆశీస్సులను అలాగే ప్రసాదాన్ని స్వీకరిస్తారు. अग्निमङ्गलं वायुमङ्गलं गगनमङ्गलं सूर्यमङ्गलं चन्द्रमङ्गलं जगतमङ्गलं जीवमङ्गलं देहमङ्गलं मनोमङ्गलं आत्ममङ्गलं सर्वमङ्गलं भवतु।